అండ్ మీరు అడిషనల్ డొమైన్స్ యాడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ రూట్ అనేది చేంజ్ చేయాలి. డాక్యుమెంట్ రూట్ అంటే ఈ యొక్క డొమైన్ డైరెక్టరీ, డొమైన్ ఫోల్డర్. ఇక్కడ చూడండి రెండిట్లో ఒకటే ఫోల్డర్ వచ్చింది. అలా ఒకటి ఉండకూడదు. సో ప్రతి డొమైన్కి యూనిక్గా ఈ యొక్క డొమైన్ ఫోల్డర్, ఈ యొక్క డొమైన్ డాక్యుమెంట్ రూట్ అయితే ఉండాలి. దీన్ని డైరెక్టరీ అని కూడా అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ అయినా క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఇది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే మీ యొక్క కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ పబ్లిక్ HTML అని కనబడుతుంది కదా, ఒకసారి దీన్ని నేను లిస్ట్లో చూపిస్తా. పబ్లిక్ HTML కనబడుతుంది కదా, ఇది నా యొక్క ప్రైమరీ డొమైన్ యొక్క డాక్యుమెంటరీ రూట్, అంటే ప్రైమరీ డొమైన్ యొక్క ఫోల్డర్ అది. దీనికి కూడా అదే ఉంది, అది ఇవ్వకూడదు. రెండింటికి సేమ్ ఫోల్డర్ నేమ్స్ ఇవ్వకూడదు. దీనికి నేను పబ్లిక్ లోపల ఒక కొత్త ఫోల్డర్ అనే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి మీరు అప్డేట్ క్లిక్ చేస్తే ఇది ఎక్కడ, దీంట్లో మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినా ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. పబ్లిక్ లోపల ఒక ఫోల్డర్ యొక్క నేమ్తో క్రియేట్ అయ్యి అందులో ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. లేదు మీరు పబ్లిక్ లోపల కాకుండా డైరెక్ట్గా ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇచ్చేసా. ఈ నేమ్తో ఇచ్చాను. మీరు .in పెట్టుకోవచ్చు, .in లేకుండా అవ్వచ్చు, మీ ఇష్టం. ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అప్డేట్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ అయింది. నేను మరీ చెప్తున్నా, మీరు ఏదైతే డొమైన్స్ ఇక్కడ మీరు యాడ్ చేస్తారో డాక్యుమెంటరీ రూట్ అనేది డిఫరెంట్గా ఉండడానికి చూసుకోండి. అంటే ఫోల్డర్స్ నేమ్స్. ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇది నాకు ఎక్కడ ఫైల్ మేనేజర్లో డైరెక్ట్గా హోమ్లో ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎటువంటి ఫోల్డర్ అయితే క్రియేట్ అవ్వలేదు. మనం కావాలంటే మాన్యువల్గా సేమ్ నేమ్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేసేటట్టయితే ఎప్పుడైతే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు. కిందకి స్క్రోల్ చేసి వర్డ్ప్రెస్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇప్పుడు యాడ్ చేశాను కదా, ఈ యొక్క డొమైన్కి వర్డ్ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యొక్క నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అందులో ఫైల్స్ అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. ఒక ఫోల్డర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. చూడండి, క్రియేట్ అయింది. ఏది మనం ఏదైతే పేరు ఇచ్చామో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ డొమైన్స్లో మీరు ఏదైతే ఆ యొక్క డైరెక్ట్ డాక్యుమెంట్ రూట్ ఇచ్చారో, ఏదైతే డైరెక్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్తో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, సో మీరు కంగారు పడొద్దు. ఇక్కడ డొమైన్ యాడ్ చేసినా ఫోల్డర్ క్రియేట్ చేసినా నాకు ఎటువంటి ఫోల్డర్ క్రియేట్ అవ్వలేదని మీరు భయపడక్కర్లేదు. ఎప్పుడైతే మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ ఇస్తారో ఆటోమేటిక్గా మీ యొక్క ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయకముందే మాత్రం మార్చుకోవచ్చు. వన్స్ చేసిన తర్వాత దీన్ని మార్చడానికి అయితే వీల్లేదు. ఇప్పుడు నేను వర్డ్ప్రెస్ ఆల్రెడీ ఒక డొమైన్ ఇన్స్టాల్ చేసేసాను కదా, ఇప్పుడు నేను దీన్ని మార్చడానికి ట్రై చేస్తా. ఇలా నేను ఎప్పుడైతే మార్చానో నా వెబ్సైట్ అనేది వర్క్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు నా వెబ్సైట్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా. సో నా వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ మార్చాను కదా, ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్లో కూడా మార్చాలి. రెండిట్లకి ఆ డొమైన్కి సేమ్ డైరెక్టరీ నేమ్ ఉండాలి. సో ఇక్కడ వరకు నేను మార్చుతాను చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే వర్క్ అయ్యింది. సో ఇలా డాక్యుమెంటరీ రూట్ అనేది ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. ఇక్కడ ఫైల్ మేనేజర్లో కూడా సేమ్ ఉండాలి. ఓకే, అండ్ ఒక డొమైన్కి ఇంకో డొమైన్కి డిఫరెంట్ డాక్యుమెంట్ రూట్స్ అయితే ఉండాలి.